నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేస్తుందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి, నిజంగానే ప్రైవేటీకరణ చేస్తుందా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కీలక నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 17 మెడికల్ కాలేజ్ని, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ని రాష్ట్రానికి తీసుకొస్తే వాటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మేడం. అటుపక్క కూటమి చూసుకున్నట్లయితే పీపీపీ మోడల్లో వచ్చే 3 ఏళ్లలో మేము విద్యార్థులకు అదేవిధంగా కాలేజెస్లో సీట్లను పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలకి వైద్య విద్యను దగ్గర చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంతకీ పీపీపీ మోడల్ అంటే ఏంటి? వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు పీపీపీ మోడల్ ప్రైవేటీకరణ, నిజంగానే మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారా? ఏం చెప్తారు? పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఆ పబ్లిక్ అనే వర్డ్ని తీసేసి ఒక్క ప్రైవేట్ వర్డ్ని ఒక బూచిలాగా ప్రజలకు చూపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక రాజకీయ కుట్రలాగా తీసుకెళ్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థలు ఇన్వాల్వ్ చేసి ఏదన్నా ప్రాజెక్ట్స్ కంప్లీషన్, నిర్మాణం ఫాస్ట్గా చేయడానికి వాళ్ళ హెల్ప్ తీసుకోవటం. మన మెడికల్ కాలేజే తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ కిందే ల్యాండ్ ఉంటుంది, ఆధిపత్యం గవర్నమెంట్దే. బట్ అది వేగంగా కంప్లీట్ చేయడానికి ప్రైవేట్ సంస్థలు వస్తారు. దాన్ని అండర్ గవర్నమెంట్ నిబంధనతోనే దాన్ని నిర్వహిస్తారు కొన్ని సంవత్సరాల పాటు. మళ్ళీ రివర్షన్ ఆఫ్టర్ ఒక 33 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్కి అది అప్పచెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ తీసుకొచ్చామంటున్నారు. అంటే స్టోన్ వేయటము కంప్లీషను వేరే కదా. స్టోన్ ఫౌండేషన్ స్టోన్స్ ఇప్పుడు మా దర్శి నియోజకవర్గంలో చాలా ప్రాజెక్ట్స్ అట్లా స్టోన్స్ వేసేసి ఉన్నారు. కానీ కంప్లీట్ చేయడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 17 కాలేజెస్ మంజూరు చేస్తే దానికి గాను ఖర్చు చేయాల్సిన 8,450 కోట్లలో ఓన్లీ 18%, 1,500 crores ఖర్చు చేసి అరకొరగా కంప్లీట్ చేసి కాలేజెస్ని, అది నేను ప్రజలకి కంప్లీట్ చేశాను అని చెప్తే ఒకసారి అందరం వాళ్ళని రమ్మందాము. కూటమి నాయకులందరూ రెడీగా ఉన్నారు, చర్చకు సిద్ధం. ఒకసారి ఆ 17 మెడికల్ కాలేజెస్ వెళ్ళి చూసొద్దాం ఏ స్టేజ్లో ఎంతవరకు కంప్లీట్ అయి ఉందని. యాజ్ అ మెడికల్ స్టూడెంట్గా నాకు తెలుసు మెడికల్ కాలేజ్ సిస్టమ్ ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుంది. మాకు ఫస్ట్ ఇయర్ నుండి అనాటమీ హాల్లో ఇప్పుడు మేము డెడ్ బాడీస్ మీద డిసెక్షన్ చేసి చదువుకొని నేర్చుకుంటాం. పుస్తకాల్లో చదివేసి వెళ్ళి మేము సర్జరీలు వైద్యం చేయలేము, అంటే మనుషుల ప్రాణాలతో చెలగాటం అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుండి మాకు అసోసియేటెడ్ మెడికల్ హాస్పిటల్ కంప్లీట్ అయి ఉండాలి, కంప్లీట్ అయ్యేది ఫంక్షనల్గా ఉండాలి, పేషెంట్స్ ఉండాలి. పేషెంట్స్ దగ్గర మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు, రోగాల గురించి అట్లాగే వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఆ వర్క్ నేర్చుకుంటేనే అది మేము ప్రాపర్గా రేపు ఎఫిషియెంట్ డాక్టర్స్ అవ్వగలుగుతాము. ఆ విధంగా కంప్లీట్ చేయాలంటే వీళ్ళు వెళ్ళిన స్పీడ్లో చూస్తే, వైసీపీ వాళ్ళు వెళ్ళిన స్పీడ్లో మరో 23 years పడుతుంది. దీనివల్ల ఎవరు నష్టపోయేది? మెడికల్ కాలేజెస్ ఒక జిల్లాలో ఉంటే ఎంతమందికి వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందుతాయి, ఎంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. అండ్ కాలేజ్కి 150 seats అంటే ఎంతమంది ఆస్పైరింగ్ మెడికల్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఎంతమంది అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ అనుకుంటే 100 సార్లు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏదో బెదిరించి భయపెట్టి మేము వచ్చాక ఇది తీసేస్తామంటే అట్లా కాదు. ప్రైవేట్ సంస్థ ద్వారా కంప్లీట్ చేపించి అది పేద ప్రజలకి వాళ్ళ ఇప్పుడు వైద్య విద్య అయినా లేదా ప్రజల ఆరోగ్యం పట్లైనా ఒక ఆలోచనతో ఆయన ముందుకు అడుగులేస్తున్నారు. అండ్ ఆ ప్రైవేట్ సంస్థలు కూడా మీరో నేనో వెళ్ళి అడిగితే ఇవ్వరు. అది ప్రాపర్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్, అంటే ప్రాఫిట్ చూసుకోకుండా ఉన్న సొసైటీ కానీ ఒక ట్రస్ట్ సెక్షన్ 8 కింద నమోదైన వాళ్ళు ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసేవాళ్ళు, అంటే స్విమ్స్, టాటా మెమోరీ లేదా సత్యసాయి ట్రస్ట్, ఇట్లాంటి వాళ్ళకి అప్పచెప్పి ప్రాపర్గా కాలేజెస్ని కంప్లీట్ చేస్తే ఇప్పుడు సీట్స్ విషయం కంప్లీట్ చేస్తే మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ మెడికల్ సీట్స్ విషయానికి వస్తే మేము చదువుకున్నప్పటి నుండి కూడా గవర్నమెంట్ కాలేజెస్లో 85% జనరల్ కేటగిరీ, రెస్ట్ 15% వేరే కోట. అసలు జీవో నంబర్ 107, 108, 133 అని 21లో 23లో తీసుకొచ్చి సీట్స్ అమ్మిందే వాళ్ళ ప్రభుత్వం. 50% జనరల్ నుంచి పేద వైద్య విద్యార్థులకు ఉండాల్సింది 35% సెల్ఫ్ ఫైనాన్స్ అని, ఎన్ఆర్ఐ కోటాలని చెప్పి 15% అది డివైడ్ చేసిందే వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు పీపీపీ మోడల్ చూసుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోట 50%
అండ్ జనరల్ కోట 50%. ఈ కన్వీనర్ కోట వైసీపీ వాళ్ళు చెప్పింది 42.5%. పీపీపీ మోడల్ వస్తే కనుక 50% సీట్స్ అంటే చూస్తే అక్కడ 8.5%. ఒక్క మెడికల్ కాలేజ్లో 63 సీట్స్ ఉంటే జనరల్ కేటగిరీ కింద, రేపు పీపీపీ మోడల్ కింద మనం ప్రపోజ్ చేసిన అది 74 సీట్స్, అంటే ఒక కాలేజ్కి 11 సీట్స్ పెరుగుతాయి. సో 10 కాలేజెస్ ఫినిష్ అయితే 110 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మేడం మీరు చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కానీ వైసీపీ దీన్ని ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటే, కూటమి మాత్రం ఈ పీపీపీ మోడల్ అంటే ఏంటో ప్రజలకు అర్థం చేసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు హైవే రోడ్స్ వేస్తారు, ప్రైవేట్ వాళ్ళు రోడ్స్ వేస్తారు, టోల్ కలెక్ట్ చేసి మెయింటైన్ చేస్తారు. అంత మాత్రానికి హైవే రోడ్స్ అని ప్రైవేట్ వాళ్ళు అవ్వదు. ప్రైవేటైజేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే సీట్లు అమ్ముకున్నారో అది ప్రైవేటైజేషన్ చేసుకోవటం. రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని భారతీ సిమెంట్స్ పార్ట్నర్కి అప్పచెప్పాలని చెప్పి, అవి ప్రైవేటైజేషన్. చాలా డిఫరెన్స్ ఉంది రెండిటికి. మరి మొత్తానికి ఇదండి పీపీపీ మోడల్ అంటే. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్. ఓన్లీ ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజెస్ అవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం కాదని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.